హలో, చెప్పండి. బేకరీ ప్రేడేనా బాబు? అవునండి. ఈ పసుపు రొట్టి ఉంటుంది ఏంటి బాబా? ఏంటది? పసుపు రొట్టి అంటారు కదా, పసుపు రొట్టి లేదండి, ఉండదు. ఉంటుంది మనవాడు అక్కడి నుంచి తెస్తాడు, మరి బేకరీ ప్రేడ్ అంటాడు. పసుపు రొట్టె అంటే ఏంటి నాకు తెలుసు. అంటే పసుపు కాదే, బ్రెడ్ లాగా ఉంటుంది, పసుపుగా ఉండి లోపల జూమ్ పెడతాడు కదా, తీయగా ఉంటుంది. క్రీము జూమ్ ఏదో అంటాడు, జాము ఉంటది. తీయగా ఉంటుంది బాబా. అది ఉందండి. ఉందా? ఎంత బాబా అది? 110 అండి. 110 రూపాయలు. ఇంకొకటి రవ్వతోటి రొట్టె ఉంటుంది, ఇంకోటి డబ్బాలో తెస్తాడు, ఇంకోటి ఏటో రవ్వతోటి ఉంటుంది బాబా రొట్టె, అది కూడా రొట్టెలాగా. మిల్క్ కేక్ అండి, మిల్క్ కేక్. అదే 3 ఉంటాయి అందులో, డబ్బాతో తెస్తాడు బాబా మనవడు. అది మిల్క్ కేక్ అండి. అది ఎంత బాబా ఇచ్చుకుంటారు? 90 అండి. అది ఇది కలిపి ఎంత అవుతుంది బాబా? 200 అండి. అలాంటివి 2 సెట్లు కావాలి. లేదండి, అలాంటివి 2 సెట్లు కావాలి బాబా, చుట్టాలు వస్తున్నారు ఇప్పుడు. 2 లేవండి, మిల్క్ కేక్ ఒకటే ఉంది, ఇవైతే ఉన్నాయి. ఇవన్నీ కావాలా నాకు? మరి ఎవరితోనే పంపేస్తా బాబు మరి బండి మీద? ఎవరు లేరండి, ఎవరిని ఉంటే పంపించండి మరి. కాదు, మరి అన్ని ఇంటికి తెచ్చి ఇచ్చేస్తున్నారు కదా, అన్ని పలావులన్నీ తెప్పిస్తాడు మా మనవడు. ఇది లేదండి. తేరా మనవడు లేడు బాబా, కొంచెం అర్జెంటు, కొంచెం లేకపోతే నేను వచ్చేయమంటావు ఇటు ఆటో మీద? వచ్చింది. నేను పకోటీలు వండేస్తాను బాబా, అంటే పకోటీలు కాదు, ఫ్యాషన్గా పెట్టాలి, చుట్టాలు వస్తున్నారు బాబా, ఫ్యాషన్గా పెట్టమంటున్నాడు, నల్ల ప్లేట్లో పెట్టు బాబా అంటున్నాడు మనవడు. కొంచెం వచ్చేస్తాను బాబా, వెంటనే ఇచ్చేస్తారు బాబా నాకు? మరి ఆటో ఛార్జీలు ఏమన్నా ఇస్తారా బాబా? ఎవరండి మాట్లాడుతున్నారు? బాబా మాది కూడా కాలనీ నాన్న, కొంచెం చుట్టాలు వచ్చేస్తున్నారు ఇంకో పావు గంటలో. పంపించండి, ఎవరిని ఉంటే పంపించండి. మీరైతే పంపరు? లేదండి. పకోటీలు చేస్తానంటే వద్దంటున్నాడు మనవడు, ఏటో కానీ బాబా. ఇవి బేకరీ పేడీలో పెడితే మనకి మంచి పేరు వస్తుంది అంటున్నాడు. బాగుంటాయి బాబా. ఇటు బాబా ఉడా కాలనీ. అంటే అప్పుడప్పుడు తెస్తాడు బాబా మా మనవడు, చాలా బాగుంటాయి. రొట్టితే బాబా అంటాను, పసుపు ఏట అంటాడు, పసుపు రొట్టితే బాబా అంటాను. నేను రావాలి బాబా, ఆటో మీద వచ్చేస్తాను. అయితే కొంచెం డబ్బులు తగ్గిస్తావు నాన్న మరి కొంచెం? అయ్యో కొంచెం ఒక 30-40 తగ్గించు బాబా, ఆటో ఛార్జీలు కన్నాను.